రూల్ అదే ఫాలో అయ్యి మేము ఫాలో అవుతున్నా. ఓకే, ఏంటి కృష్ణాంజలి గారు? వర్మ గారు, అరుణ గారు మాట్లాడినటువంటి అంశం మీదనే నేను మొదలు పెడదాం అనుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టాడు, చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డ వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టాడు, అదే విధంగా చంద్రబాబు నాయుడు కందుకూరు సభలో చనిపోయినటువంటి వాళ్ళ మీద పెట్టి జీవో ఒకటి తెచ్చి అసలు ప్రతిపక్షాలు తిరగకుండా చేయాలని చేశాడు. ఇవన్నీ చేశాడు కాబట్టే 151 నుంచి 175 పోవాలని 11కు పడిపోయాడు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని మీరు 164 ఇచ్చినటువంటి మీరు 14కు పడిపోవాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మేము అదే చేస్తామంటే కుదరదు. ఇది ఒక అంశం. రెండవది, ఇందాక వంశీకృష్ణ గారు చెప్తున్నారు ఏదో కృష్ణాంజలి పాపం ల్యాప్టాప్ లో చూసాడా, ఇది చేశాడా. నేను అడుగుతుంది పోలీసులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్తున్నా. ఈ రోజున కోర్టులో పోలీసుల దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఉంటే ఆ రోజున సింగయ్య చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి కోర్టులోనే ఉన్నటువంటి ఆధారాలను సమర్పించేవాళ్ళు. వాళ్ళ దగ్గర 37 సెకండ్ల వీడియో తప్ప ఏ వీడియో లేదు, ఏ సమాచారం లేదు అనేటువంటిది కోర్టులో ఈ రోజున అర్థమైనటువంటి అంశం. నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడా కూడా దొరికినటువంటి 37 సెకండ్ల వీడియో ఒరిజినల్ వీడియో అని ప్రకటించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఎస్పీ దగ్గర నుంచి, హోంమంత్రి దగ్గర నుంచి ఏ ఒక్కళ్ళు కూడా అధికారికంగా ప్రకటించిన వాళ్ళు లేరు. ఇప్పుడు వరకు అఫీషియల్ కాదని, అండర్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. వీళ్ళ దగ్గర నేను ఇంకోటి కూడా చెప్తాను, వీళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో పెద్ద క్వశ్చన్స్ వేస్తున్నారండి. ఒక పెద్ద ట్రోలింగ్ నడుస్తుంది. ఏంటో తెలుసా? పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు అతను చనిపోయింది రోడ్డు ప్రమాదం అని తెలిసినా సరే చాలా మంది హత్య అని అరిశారు. ఇప్పుడు ఎక్కడ పోయారయ్యా అని చెప్పేసి అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ఇది రోడ్డు ప్రమాదం అని చెప్పడానికి పోలీసులు ఒక రకంగా 30 పైగా వీడియోలు, 37 వీడియోలు రిలీజ్ చేసి ఉంటారు. వీడియోలు అదిగో అక్కడ మధ్య తాగాడు, ఇదిగో ఇక్కడ పడ్డాడు, అక్కడ చేసి. మరి నేను అడుగుతున్నాను, అయ్యా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి పర్యటనకు సంబంధించి, చెంగయ్య మృతికి సంబంధించి 37 సెకండ్ల వీడియోనే ఎందుకు ఉంది? ఆ రోజున 37 వీడియోలు ఎలా బయట పెట్టారు పోలీసులు? ఎందుకు ఇప్పుడు సింగయ్య మృతికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి వీడియోలు ఎందుకు లేవు పోలీసులకి? అంటే దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో అంశం ఏంటి అని అంటే, ఇందాక బండారు వంశీకృష్ణ గారు చెప్పారు ఆయన మీద కేసు పెట్టారు. ఆయన మీద కేసు పెట్టినటువంటి అంశం, అదేవిధంగా తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి, చంద్రబాబు నాయుడు మీద కేసులు, ఇవన్నీ అప్రజాస్వామికం అనే ఆయన కన్నా ఎక్కువగా మేము కూడా మాట్లాడినటువంటి మేము ఉన్నాం ఆ రోజున. అలాగని వాళ్ళు చట్ట వ్యతిరేకమైన చర్య చేపట్టారని మీరు చేస్తే కుదరదు. మీరు కూడా అలాగనే కృష్ణాంజలి గారు, ఒక పాయింట్ చెప్తాను. ఒకటే, ఈ బండారు వంశీకృష్ణ గారికే ఆయనకే కావాల్సినటువంటి పాయింట్ చెప్తున్నా. ఆయన వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 4వ తారీఖున అధికారంలోకి వచ్చి వీళ్ళు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేదండి. ఇంకా ప్రభుత్వం కూడా 12వ తారీఖున ఏర్పడింది. ఈయన వెళ్ళి ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బోర్డుని ఈ సుత్తులతో కట్టి పగలు కొడతాడండి. ఈయనకి ఎవడిచ్చాడండి అధికారం? ఈయనకి చట్టాన్ని చేతుల్లో తీసుకోవడానికి నువ్వు అక్కడ పగలు కొట్టడానికి కొట్టాలి, నన్ను కొట్టారు అని చెబుతాడు. నువ్వెళ్ళి పగలు కొట్టడానికి నీకు ఎవడని రైట్ ఇచ్చాడా? చెప్తా. రెండో అంశం దీనికి సమాధానం చెప్తా. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అంశము తమిళనాడులో ఏదైతే కేసులు నమోదు చేశారో, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు రెండు ఒకే తరహా కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాకు తెలిసి తమిళనాడుకి వెళ్తే 2 కేసులు నమోదైంది. ఒకసారి ఉదయనిధి స్టాలిన్ సంబంధించినటువంటి మీద ఆయన మీద సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు చేశారు అనే దాని మీద పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడాడు అని పవన్ కళ్యాణ్ మీద ఒక ఆయన కేసు పెడితే దాని మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఎందుకు? అక్కడ బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఉంది, పవన్ కళ్యాణ్ వెళ్తుందేమో బీజేపీ తరఫున దక్షిణాది రాష్ట్రాల్లో, అదే విధంగా 2026 ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు పెట్టినటువంటి కేసు కూడా రాజకీయాలకు మతాలను వాడుకుంటున్నాడు అనేటువంటి విధంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఆయన ఏం మాట్లాడాడు? ఆయన అక్కడ మాట్లాడితేనేమో కరెక్ట్ అండి, ఇక్కడ ప్రతిపక్షాల మాట్లాడితే తప్పండి. ఇక్కడే పవన్ కళ్యాణ్ ఆడేం పెట్టాడు? ఆ కేసులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఉపయోగపడేటువంటి కేసులు. తమిళనాడులో ఎన్ని కేసులు నమోదైన పవన్ కళ్యాణ్ మీద
ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ భుజస్కంధాల మీద ఎన్డీఏ నడపాలి తమిళనాడు ఎన్నికల్లో అని ఆయన ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నాడు కాబట్టి అక్కడ ప్రభుత్వము అక్రమ కేసులు పెట్టిందని ప్రజలు భావించేదానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతిపక్షాల వాళ్ళ మీద ఇలాంటి ఆధారాలు లేని కేసులు పెట్టడం వల్ల వాళ్ళకి ప్రతిపక్షాల వాళ్ళకే మంచి పేరు వస్తుంది తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి అడుగుతాను, మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి కారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ 1 year అయిన సందర్భంగా పాలన 100 ఏళ్ళు 1 సంవత్సరం సందర్భంగా ఆయన మాట్లాడాడు. వంగబెట్టి తొక్కదిస్తాను, నారదిస్తాను, తొక్కి పెట్టి నారదిస్తాను, ఇవన్నీ ఏ బిఎన్ఎస్ చట్టంలోను లేక ఐపీసీ చట్టంలో ఉన్నాయండి. ఇప్పుడు రప్ప అనే దానికను తొక్కబెట్టి నారదీస్తారనేది ఏంటి డిఫరెన్స్? నారదీయటం తొక్కదీయటం అంటే ఏంటి? వర్షటం అనేది మనుషుల్ని నిలబెట్టి శర్మ వలటం ఇవన్నీ ఉన్నాయి ఆ చట్టాల్లో. అందుకని ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడితే పవర్ పోయింది ఏదో ఒకటి మాట్లాడారు అనుకోవచ్చు. మీకు అధికారం ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు, మేము డిప్యూటీ సీఎం బాధ్యతగా ఉండాలి అంతే తప్ప ఇప్పుడు బండారు వంశీ గారు చెప్పినట్టుగా ఆ రోజు నన్ను కొట్టారు, ఇప్పుడు మాకు అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డిని లోపల ఏమని అడుగుతాను, లోపల వేయాలని కోరుకుంటాను, ఇవన్నీ కుదరదండి.